విశాఖ గాజువాక కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను తన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసిన శ్యామల లడ్డు విషయాన్ని మళ్లించేందుకు దాడులు చేస్తున్న కూటమి అని అన్నారు. విషయం అసలు ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో చేద్దాం అనుకున్నారు, మసిపూసి మారడికాయ చేసి మన మీద బట్టకాల్సి మీదే చేద్దాం అనుకుని ట్రై చేశారు. అది బెడిసి కొట్టింది వాళ్ళకే. తిరిగి మళ్ళీ అది అందులో కల్తీ ఏం జరగలేదు అని చెప్పి, అడల్ట్రేషన్ ఏం లేదు, జంతువుల కొవ్వు లేదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మొహాలు చూసుకునే పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? మనమేమో ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాం, హడావడి చేస్తాం. ఒక పెద్ద మనిషి అయితే పీపీపీ గారు ఏకంగా అసలు మెట్లు గడిగేసి వేషం వేసేసుకుని ఇంత పెద్ద నామాలు బొట్లు పెట్టేసుకుని ఇంత హడావడి చేసిన తర్వాత తప్పు వాళ్ళదే అని తెలిసిపోయింది కదా ఇప్పుడు. మరి సో దాన్ని ఎలా కప్పిపుచ్చాలి? అందుకని చెప్పి ఈ దాడులు చేసి ఇలా ఇళ్ల మీదకి వచ్చి ఇలాంటివి జస్ట్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా ఆ పొగ ఆయన క్యాంపస్ ఆఫీస్ దాటి బయటికి కూడా రాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయన చేసింది తప్పుడు ప్రచారం అనే విషయం ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. చిన్న విషయమా అండి? మీరు దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకుంటారా? లడ్డు అంటే ఏంటి? మీ ఇంట్లో చేసుకుని తొక్కుల లడ్డు అనుకుంటున్నారా ఏంటది? పవిత్రమైన తిరుమల లడ్డు అది. ఆ తిరుమల లడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఈ రోజున మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ జరిగిందని చెప్పి అబద్ధాలు ప్రచారాలు చేసి ఈ రోజు మీరు ఎంత పొగలు పెట్టినా పొగ మళ్ళీ మీకే అంటుకుంటుంది. అందరికి నమస్కారం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రోలుగుంట గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో విశిష్ట కలిగిన గౌరీ పరమేశ్వర్ల జాతరకి ఈరోజు నేను పాల్గొనడం జరగబోతోంది. అందులో భాగంగానే డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే ఎక్స్ మినిస్టర్ గౌరవ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వారి నివాసానికి రావడం జరిగింది. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. అయితే ఈ జాతర మహోత్సవంగా, జాతర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆ జాతర పూర్తి చేసుకుని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అది లడ్డు వివాదం నుంచి, గీతం భూముల దగ్గర నుంచి, ఉల్సాకి వీళ్ళు కట్టబెట్టిన 99 పైసలకి కట్టబెట్టిన భూముల గురించి, అన్నిటి గురించి కూడా సమగ్రంగా రేపు ఉదయం 11:30 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడినాము. అందరికి నమస్కారం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో జరుగుతున్నటువంటి రోలుగుంట గ్రామంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల జాతరకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున ఆ పరమేశ్వరి అనుగ్రహంతో నేను ఆ జాతరలో పాల్గొనబోతున్నాను. అందులో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళకి ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది ఈ జాతరలో పాల్గొనడము. అలాగే జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయాలు చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే కాదేది అనర్హం అన్నట్టు తయారైంది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో. ఆఖరికి దేవుడు కూడా అనర్హులు కాలేకపోతున్నారు వీళ్ళ రాజకీయాల్లో భాగంగా. సో ఈ రోజు వెళ్లే గౌరీ పరమేశ్వర్ల జాతరలో కూడా నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి 29లో న్యాయం గెలవాలి, నిజం గెలవాలి. ప్రజలు ఆల్రెడీ అర్థమవుతోంది వాళ్ళకి ఎటువంటి కళ్ళబొల్లి హామీలు చెప్పి ఇప్పుడున్న దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సాగుతున్న వందే మాతరం సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ 10వ రోజు విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్వాగతం మన తాలూకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అక్కడ శాసనసభ్యులు, విప్వర్యులు అశోక్ గారు అందరూ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరిగింది. దానితో పాటు నిన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో కళింగపట్నంలో కూడా ప్రత్యేకంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టారు. అద్భుతంగా మేము అబ్జర్వ్ చేసింది, నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే ఈ యొక్క యాత్రలో 2 లొకేషన్స్ నా శ్రీకాకుళం నియోజకవర్గంలో రావడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. దానితో పాటు అక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ సైక్లిస్ట్ వస్తున్నారనంటే వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో పరిచయం చేసుకోవాలని, వాళ్ళ తాలూకా విశేషాలు తెలుసుకోవాలని చిన్నపిల్లలు కూడా ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆదర్శంగా ఆ యొక్క కార్యక్రమం చేశారనంటే సిఐఎస్ఎఫ్ పట్ల సామాన్యులకు కూడా ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉందో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఒక ఉదాహరణ. అటువంటి కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం వచ్చింది.
విశాఖపట్నంలో కూడా ఇంత అద్భుతంగా జరుగుతుందనంటే దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారికి కూడా ఈ యొక్క స్పాన్సర్ చేసి ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళ టీంకి, టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామనంటే మొట్టమొదటిగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళు సైకిల్తో చేస్తున్నారు కాబట్టి సైకిల్ అంటేనే ఒక హెల్త్కి ఒక నిదర్శనం. ప్రతిరోజు మనం సైక్లింగ్ చేసుకుంటే మన ఆరోగ్యమే బాగుపడేది. అలాంటి ఒక ఫిట్నెస్ కల్చర్ని కూడా ఈరోజు ఎంకరేజ్ చేసుకుంటూ, రెండవది దేశం తాలూకా భద్రతని, దేశం తాలూకా సురక్షితని, వీటిని కూడా అందరినీ కూడా మమేకం చేయాలనే ఆలోచనతో వందే మాతరం పేరుతోని ఈ యొక్క సైక్లాథాన్ ఈరోజు పెట్టడం జరిగింది. 150 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వందే మాతరం. వందే మాతరం తాలూకా ప్రత్యేకత, అసలు వందే మాతరం అని అంటేనే ఓ తల్లి నీకు నా వందనం అని. దేశాన్ని మన తల్లితో సమానంగా చూసుకొని ఆ తల్లికి నిరంతరం వందనం ఇస్తూ, ఆ తల్లి కోసం నేను ఎంతటి త్యాగానికైనా ఎలాంటి కార్యక్రమానికైనా వెనకాడకుండా సిద్ధంగా ఉంటానని ప్రతి పౌరుడు కూడా గర్వంగా పాడేటటువంటి పాట వందే మాతరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అటువంటి వందే మాతరం అనే స్పిరిట్తో ఈ యొక్క సైక్లథాన్ని ముందుకు నడిపించడం అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. వందే మాత్రం ఏ రకంగా స్వతంత్రం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ఆ రోజుల్లో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ భాష వాళ్ళు మాట్లాడినా అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క స్వతంత్ర పోరాటంలో వందే మాత్రం ద్వారా ఐకమత్యంగా చేశారో, అదే రకంగా ఈరోజు సిఐఎస్ఎఫ్ని చూస్తే ఒక రాష్ట్రం గుర్తుకు రాదు. ఒక దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సాగుతున్న వందే మాతరం సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ 10వ రోజు విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, అద్భుతమైనటువంటి స్వాగతం మన తాలూకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అక్కడ శాసనసభ్యులు, విప్వర్యులు అశోక్ గారు అందరూ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరిగింది. దానితో పాటు నిన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో కళింగపట్నంలో కూడా ప్రత్యేకంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టారు. అద్భుతంగా మేము అబ్జర్వ్ చేసింది, నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే ఈ యొక్క యాత్రలో 2 లొకేషన్స్ నా శ్రీకాకుళం నియోజకవర్గంలో రావడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. దానితో పాటు అక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ సైక్లిస్ట్ వస్తున్నారనంటే వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో పరిచయం చేసుకోవాలని, వాళ్ళ తాలూకా విశేషాలు తెలుసుకోవాలని చిన్నపిల్లలు కూడా ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆదర్శంగా ఆ యొక్క కార్యక్రమం చేశారనంటే సిఐఎస్ఎఫ్ పట్ల సామాన్యులకు కూడా ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉందో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఒక ఉదాహరణ. అటువంటి కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నంలో కూడా ఇంత అద్భుతంగా జరుగుతుందనంటే దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారికి కూడా ఈ యొక్క స్పాన్సర్ చేసి ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళ టీంకి, టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామనంటే మొట్టమొదటిగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళు సైకిల్తో చేస్తున్నారు కాబట్టి సైకిల్ అంటేనే ఒక హెల్త్కి ఒక నిదర్శనం. ప్రతిరోజు మనం సైక్లింగ్ చేసుకుంటే మన ఆరోగ్యమే బాగుపడేది. అలాంటి ఒక ఫిట్నెస్ కల్చర్ని కూడా ఈరోజు ఎంకరేజ్ చేసుకుంటూ, రెండవది దేశం తాలూకా భద్రతని, దేశం తాలూకా సురక్షితని, వీటిని కూడా అందరినీ కూడా మమేకం చేయాలనే ఆలోచనతో వందే మాతరం పేరుతోని ఈ యొక్క సైక్లాథాన్ ఈరోజు పెట్టడం జరిగింది. 150 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వందే మాతరం. వందే మాతరం తాలూకా ప్రత్యేకత, అసలు వందే మాతరం అని అంటేనే ఓ తల్లి నీకు నా వందనం అని. దేశాన్ని మన తల్లితో సమానంగా చూసుకొని ఆ తల్లికి నిరంతరం వందనం ఇస్తూ, ఆ తల్లి కోసం నేను ఎంతటి త్యాగానికైనా, ఎలాంటి కార్యక్రమానికైనా వెనకాడకుండా సిద్ధంగా ఉంటానని ప్రతి పౌరుడు కూడా గర్వంగా పాడేటటువంటి పాట వందే మాతరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అటువంటి వందే మాతరం అనే స్పిరిట్తో ఈ యొక్క సైక్లథాన్ని ముందుకు నడిపించడం అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. వందే మాత్రం ఏ రకంగా స్వతంత్రం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ఆ రోజుల్లో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ భాష వాళ్ళు మాట్లాడినా అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క స్వతంత్ర పోరాటంలో వందే మాత్రం ద్వారా ఐకమత్యంగా చేశారో, అదే రకంగా ఈరోజు సిఐఎస్ఎఫ్ని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో 29 రహదారుల కోసం 22 కోట్లు కేటాయించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నియోజకవర్గ ప్రజల తరపున
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మంత్రి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు, శాస్కి అనే 2 హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే స్కీమ్లో, సేమ్ స్కీమ్లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే 29 రోడ్లని మాకారుపాలెం మండలానికి 6 రోడ్లు ఇచ్చాను. ఈ 6 రోడ్లకి 4,21,00,000 ఇచ్చాను మాకారుపాలెం మండలానికి. అలాగే గొల్లుగొండ మండలానికి 12 రోడ్లు ఇచ్చాను. ఈ 12 రోడ్లకి 6,30,00,000 ఇచ్చాను. అలాగే నర్సీపట్నం మండలానికి 4 రోడ్లు ఇచ్చాను. ఈ 4 రోడ్లకి 3,37,00,000 ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి 7 రోడ్లు ఇచ్చాను. 7 రోడ్లకి 8,12,00,000. ఏపీకు పౌర విమానయాన రంగంలో 2026 కీలకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని చేతుల మీదుగా భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని, మే, జూన్ నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. కడప, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయంలో అదనపు టెర్మినల్ నిర్మిస్తామన్నారు. నగరాలు ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే మనం పోర్ట్లు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తున్నాం. పవర్ ప్లాంట్స్ గానీ, రిఫైనరీస్ గానీ, లేకపోతే ఇండస్ట్రీస్ గానీ, కోస్టల్ కి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ గానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరగబోతుంది. అందులో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం లాంటి నగరం ఈ 18 నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. సో ఒక తీర ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ గానీ, లేకపోతే కోస్టల్ గార్డ్ గానీ, జనరల్ పోలీసింగ్ గానీ, వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లోథాన్ ని మొదలు పెట్టడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీంలో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది, ఎక్కడికి వెళ్లి వాళ్ళు ఆగినా సరే, అంటే ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకపోయినా, సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రమేయం లేకపోయినా సరే, ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక సొంత భావనతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళ కార్యక్రమాలని విజయవంతం ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నారనంటే సిఐఎస్ఎఫ్ ప్రతి ఒక్కరితో ఏ రకంగా కనెక్ట్ అయ్యిందో మనం అందరం కూడా తెలియజేసుకోగలం. నాకు ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక శాతం సిఐఎస్ఎఫ్ ఫోర్స్ లో భర్తీ అయి ఉన్నారు. అలాగే ఆర్మీలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది అందులో పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్ గా అవుతుంది. 22వ తేదీన ఇది కొచ్చిన్ లో ఆఖరి కార్యక్రమం ఇది పెట్టుకున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరొకసారి నేను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకి, మత్స్యకారులకి, ఎందుకనంటే కోస్టల్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజు చూస్తున్నాం, మన వాళ్ళు కూడా వేరే దేశం ప్రాంతంలోకి వెళ్లారని అరెస్టులు అవుతున్నారు. వేరే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చారని చెప్పి వాళ్ళని ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో
జనరల్ విజిలెన్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవగాహన, ఇలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా చెప్పినప్పుడు అది మనం నేర్చుకొని సరైన రిపోర్టింగ్ సిస్టమ్ మనం అలవాటు చేసు. ఏపీకు పౌర విమానయాన రంగంలో 2026 కీలకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని చేతుల మీదుగా భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని, మే, జూన్ నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. కడప, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయంలో అదనపు టెర్మినల్ నిర్మిస్తామన్నారు. నగరాలు, ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే మనం పోర్టులు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తున్నాం. పవర్ ప్లాంట్స్ గానీ, రిఫైనరీస్ గానీ, లేకపోతే ఇండస్ట్రీస్ గానీ, కోస్టల్ కి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ గానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరగబోతుంది. అందులో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం లాంటి నగరం ఈ 18 నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. సో ఒక తీర ప్రాంతం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ గానీ, లేకపోతే కోస్టల్ గార్డ్ గానీ, జనరల్ పోలీసింగ్ గానీ, వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లోథాన్ ని మొదలు పెట్టడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీంలో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది, ఎక్కడికి వెళ్లి వాళ్ళు ఆగినా సరే, అంటే ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకపోయినా, సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రమేయం లేకపోయినా సరే, ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక సొంత భావనతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళ కార్యక్రమాలని విజయవంతం ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నారనంటే సిఐఎస్ఎఫ్ ప్రతి ఒక్కరితో ఏ రకంగా కనెక్ట్ అయ్యిందో మనం అందరం కూడా తెలియజేసుకోగలం. నాకు ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక శాతం సిఐఎస్ఎఫ్ ఫోర్స్ లో భర్తీ అయి ఉన్నారు. అలాగే ఆర్మీలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది అందులో పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్ గా అవుతుంది. 22వ తేదీన ఇది కొచ్చిన్ లో ఆఖరి కార్యక్రమం ఇది పెట్టుకున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరొకసారి నేను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకి, మత్స్యకారులకి, ఎందుకనంటే కోస్టల్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజు చూస్తున్నాం, మన వాళ్ళు కూడా వేరే దేశం ప్రాంతంలోకి వెళ్లారని అరెస్టులు అవుతున్నారు. వేరే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చారని చెప్పి వాళ్ళని ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో జనరల్ విజిలెన్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవగాహన, ఇలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా చెప్పినప్పుడు అది మనం నేర్చుకొని సరైన రిపోర్టింగ్ సిస్టమ్ మనం అలవాటు చేసుకొని ప్రతి ఒక్కటి విజిలెంట్ గా మనం ఉంటూ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎలా నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒక దృష్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దీని మీద పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించారు. ఈ విశాఖపట్నం కార్యక్రమానికి నాకు కూడా ముఖ్య అతిథిగా పిలిస్తే ఇందులో పాల్గొనడం నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. విధానసభలో మాట్లాడకుండా రోడ్లపై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రజల సమస్యలపై చర్చించాలంటే సభకు రావాలని, ప్రతి అంశంపై మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించే బాధ్యత తనేదేనని స్పష్టం చేశారు. అటువంటి సబ్జెక్టు మాట్లాడేవారు. ఇవాళ చూస్తున్నాం, అసెంబ్లీకి రాదు కానీ బయట మాట్లాడుతుంటారు. బయట నుంచి మాట్లాడాలి, మీరు బయట నుంచి మాట్లాడాలండి. ప్రజల కోసం కదా మాట్లాడుతా అంటున్నారు, మీరు రాష్ట్రం కోసం కదా మాట్లాడుతా అన్నారు. ఆ మాట్లాడుతుంది అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీ మాట్లాడండి. మరి మంత్రి ఉంటాడు, సీఎం ఉంటాడు, డిప్యూటీ సీఎం ఉంటాడు, మంత్రులు ఉంటాడు, సమాధానం చెప్తారు మీకు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడారు కానీ బయట మాట్లాడదంటారు. ఎందుకు మాట్లాడు బయటని? అదే మాట్లాడు అసెంబ్లీ మాట్లాడండి. నేను అవకాశం ఇస్తానని చెప్పాను. మరి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ప్రసాద్ గారు మిగిలిన పెద్దలు కూడా ఆలోచించారు సార్. నాకు కూడా స్పీకర్ 2 years అవుతుంది. రాజ్యాంగం ఏంటి? ఈవేళ ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, జీతం ఇవ్వం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి? ఇది నా పాయింట్. దీనికి నాకు ఆన్సర్ కావాలి సార్. సస్పెండ్ చేయడానికంటే మరి పర్మిషన్ కావాలంటే మనకి దానికి వాళ్ళు కదా. అంతే రాజ్యాంగం ఏంటో నాకంటే పెద్దలు బాగా తెలుసు. డిప్యూటీ స్పీకర్ కూడా చేశారు, అనుభవం ఉన్న వ్యక్తి. అంతే స్టడీ చేయండి సార్. దీన్ని మనం మన టైంలో మార్చలేదు సార్. నో డ్యూటీ నో పే. డ్యూటీ చేయనప్పుడు పేమెంట్ ఎందుకు ఇవ్వాలా?
నో వర్క్ నో పే అన్న ఒక సిద్ధాంతానికి మనం కట్టుబడి చేయకపోతే ఇప్పుడు ఈ తరం రాబోయే తరం వరకు ఒక లక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. రా అసెంబ్లీకి రా, మాట్లాడు, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు, విత్ ఇన్ లిమిట్స్. ఆ ఇష్టం వచ్చింది మాట్లాడడానికి మంత్రి సమాధానం చెప్తాడు. ఇక్కడ సమాధానం చెప్పకపోతే చెప్పించి బాధ్యత నాది. అంతేకాని నువ్వు రాకుండా అసెంబ్లీకి రాకుండా బయటికి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి ప్రజలకు తప్పుదారి పట్టించి, నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఎన్టీ రామారావు లాంటి మహా వ్యక్తి ఓడిపోయింది సార్ రాజకీయాల్లో. ఇందిరాగాంధీ లాంటి మహా వ్యక్తి కాళికా శక్తి అని ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు, అటువంటి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఎలక్షన్లో. అంటే ఈ ఎలక్షన్లో అధికారం శాస్త్రం కాదని చెప్పి వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మనం గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, అది వేరు ప్రధాన నిర్ణయం. కానీ గెలిచిన తర్వాత రాష్ట్రం కోసం, ప్రజల కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం ఆలోచించాలి తప్పించి రోజు కుట్లట్లయితే నాకు అర్థం కదండి. ఎందుకు డైవర్సిటీ? గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోని కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ లేదు, ప్రభుత్వ నాయకత్వం తాలూకా నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇలాంటి రాష్ట్రం, ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి, మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం చాలా దురదృష్టం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాలు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదు ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదు ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, అంత దూరం నుంచి అల్లరమ్మకులు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి?